కన్సిస్టెన్సీ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం చేసే వర్క్ పర్ఫెక్ట్గా వస్తుందా రావట్లేదని ఆలోచించొద్దు. ఎందుకంటే కన్సిస్టెన్సీగా చేస్తే అదే రోజుకి పర్ఫెక్ట్ ప్రొడక్ట్ అవుతుంది. కన్సిస్టెన్సీ అంటే మనం చేసే పనిని రోజు చేయాలని రూల్ పెట్టుకోవడం కాదు. ఇట్స్ అబౌట్ హౌ మచ్ మ్యాడ్ ఆన్ థింగ్ ఆర్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక యూట్యూబ్ ఛానల్ చూసాను. అతను ఒక్క రోజుకి మినిమం 10 వీడియోస్కి ఎక్కువ అప్లోడ్ చేస్తున్నాడు. హీ నాట్ ఈవెన్ కేర్ అబౌట్ వ్యూస్, జస్ట్ కంటెంట్ చేయాలి, కంటెంట్ ఇవ్వాలి. నేనేదో రోజుకి 1 వీక్ 2 వీడియోలు అప్లోడ్ చేయగానే కన్సిస్టెన్సీ అనుకుంటున్నాం, బట్ ఇట్స్ నాట్. మనం ఎప్పుడైతే ఆ వర్క్ని పిచ్చిగా ఇష్టపడతామో అప్పుడే రిజల్ట్ కూడా ఆలోచించకుండా వర్క్ చేస్తాం. అప్పుడే కన్సిస్టెన్సీ అదే వస్తుంది. ఆ తర్వాత అదే పర్ఫెక్షన్ అవుతుంది. సేమ్ ఇదే నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్కి చెప్తే ఇలా అన్నాడు, పెద్ద మూవీస్ చాలా ఇయర్స్ తర్వాత వస్తాయి, మనం జస్ట్ పర్ఫెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు అన్నాడు. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. 5 ఇయర్స్ మూవీకైనా వాళ్ళు ఎవ్రీడే కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తేనే అది గ్రేట్ మూవీ అవుతుంది. మనం ప్రతిసారి డే వన్ అని స్టార్ట్ చేసి డే 30కైనా ఒక్కసారైనా రీచ్ అయ్యామా? లేదు. సో నౌ మ్యాటర్ ఈస్ మనం చేసే పని కన్సిస్టెన్సీగా చేయాలా, పర్ఫెక్ట్గా చేయాలా. కన్సిస్టెన్సీ మేక్స్ యూ పర్ఫెక్ట్ వెన్ యూ మెయింటైన్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్. సో ఈరోజు ఏం అర్థం చేసుకోవాలంటే కన్సిస్టెన్సీ ఈజ్ ఎ కీ టు పర్ఫెక్షన్ అండ్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్ అండ్ ఎనీథింగ్. అదే మనం జిమ్లో 100 కేజీలు లిఫ్ట్ చేయాలన్నా, అదే ఒక సినిమా నేషనల్ అవార్డు రావాలన్నా, అదే ఒక మంచి జాబ్ రావాలన్నా, అదే ఒక బిజినెస్లో సక్సెస్ రావాలన్నా, అదే క్రియేటర్కి వ్యూస్ రావాలన్నా, ఈ కన్సిస్టెన్సీ అనేదే ఇంపార్టెంట్. అగైన్ మనకి లేనిదే ఈ కన్సిస్టెన్సీ, అంతే. ఇంకా